ఓం నమో వెంకటేశాయ. భగవద్బంధువులందరికీ సాదరాహ్వానం. ఈ వీడియో చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో 3 భాగాలు చేయడానికి నేను భవిష్య పురాణం, కల్కి పురాణం అంతర్గత విషయాలను తీసుకున్నాను. తరువాత ఎన్నో మహాయుగాలు గడిచాయి. కృత, త్రేత, ద్వాపర, కలి అనే 4 యుగాలు కాలచక్రంలో తిరుగుతూనే ఉంటాయి. వాటిని ఆధారంగా చేసుకునే పురాణాలు కూడా వ్రాయబడ్డాయి. మీ అందరికీ ఒక సందేహం కలగవచ్చు. ఇప్పుడు కలియుగం జరుగుతున్నది. కల్కి భగవానుడు 4వ పాదంలో కదా జన్మిస్తాడు. ఇప్పుడే మనకెలా తెలుస్తుంది? పైగా రాకెట్స్, ఫ్లయింగ్ సాసర్స్, అణుబాంబులు ఇటువంటివి కదా ఇప్పుడు వాడుతున్నాం. ఇంకా 4వ పాదంలోనికి వస్తే పరిస్థితులు ఎలా ఉంటాయో తెలియదు. మరి కల్కి భగవానుడు గుర్రంపైన బాణాలు, ఖడ్గంతో యుద్ధం చేయడం ఏమిటి? రాజులు రాచరికం ఏమిటి అనే ప్రశ్న ఉదయిస్తుంది కదా. అప్పటికి ఎలా ఉంటుందో చెప్పలేం. మళ్ళీ రాచరికం రావచ్చు, రాకపోను వచ్చు. అన్ని మహాయుగాలలో రామాయణం, భారతం, కల్కి భగవానుడి చరిత్ర ఒక్కలాగా ఉండవు. కొన్ని మార్పులు ఉంటాయి. పురాణాల ఆధారంగానే దీన్ని మనం చెప్పుకుంటున్నాం. ఆ విధంగానే మనం ఆలోచన చెయ్యాలి. ఇక కథలోనికి వస్తే, కల్కి భగవానుని పుత్రులు జయ విజయులు స్వామి ధర్మ సంస్థాపన చేయడానికి అతనిచే అశ్వమేధ యాగం చేయిస్తారు. కల్కి కూడా ఇక ధర్మ సంస్థాపన చేయాల్సిన సమయం వచ్చిందని తన పుత్రులు, సోదరులు మొదలగు వారిని ఉద్యమింపజేస్తాడు. కల్కి తన తల్లిదండ్రులకు నమస్కరించి కార్యోన్ముఖుడవుతాడు. దిగ్విజయ యాత్ర మొదలు పెడతాడు. కల్కి మొట్టమొదట మాహిష్మతిపై దండెత్తుతాడు. ఈ మాహిష్మతి రాజ్యం రాజు విశాఖయూపుడు. గొప్ప విష్ణు భక్తుడు, కృతయుగ లక్షణాలు కలిగినవాడు. అతడు స్వామికి నమస్కరిస్తాడు. స్వామి, నేను మీతో యుద్ధం చేయడం ఏమిటి? మీ దాసుడను అని స్వామికి నమస్కరించి దాసోహం అంటాడు. స్వామి అతనిచే రాజసూయ యాగం చేయించి అతనితో సహా జైత్రయాత్రకు బయలుదేరతాడు. మొట్టమొదట కీకటపురం అనేది బౌద్ధుల రాజ్యం. ఆ పురానికి రాజు బయలుదేరతాడు. ఆ కీకటపురం రాజు జినుడు. కల్కి యుద్ధం చేసి జినుడిని సంహరిస్తాడు. జినుడు పరమ దుర్మార్గుడు. ఆ రాజ్యంలో దైవచింతన, పాపభీతి, పితృకార్యాలు, యజ్ఞయాగాలు చేయడం ఉండవు. పూజా పునస్కారాలు అసలే ఉండవు. జినుడి మరణం తర్వాత అతని తమ్ముడు శుద్ధోదనుడు అనేవాడు యుద్ధానికి వస్తాడు. ఆ శుద్ధోదనుడు కూడా పరమ దుర్మార్గుడు. అతడు కల్కి చేతిలో ఓడిపోయి యుద్ధంలో మరణిస్తాడు. ఆ శుద్ధోదనుడి భార్య మాయ యుద్ధానికి వస్తుంది. ఆమె పూర్తిగా మాయా సమ్మోహనం చేయగలిగినటువంటి వ్యక్తి. ఆమె ధాటికి కల్కి సేనలు అలా ఆమె మాయలో పడిపోయి అలాగా ఉండిపోతారు నిశ్చేష్టులై. అప్పుడు స్వామి ఏం చేస్తాడంటే ఆమె ఎదురుగా నిలబడతాడు. ఆమె కల్కిని చూడగానే అతని మాయలో పడి సమ్మోహంలో పడిపోయి అతనిలో లీనమైపోతుంది. ఎందుకంటే స్వామి మాయా మానుష విగ్రహుడు కదా, అతని మాయలో ఎవరు పడకుండా ఉంటారు. అందుకే ఆమె అతనిలో లీనమైపోతుంది. తమ తల్లిని కోల్పోయిన బౌద్ధులు భీతిల్లుతారు. వారు పరమ దుర్మార్గులు. అందువల్ల స్వామి వారిని కూడా సంహరిస్తాడు. అశ్వత్థామ స్వామి దగ్గరకు వస్తాడు. వచ్చి, స్వామి, మీ సైనికులకు నేను శిక్షణ ఇస్తాను అని అంటాడు. స్వామి అందుకు అంగీకరిస్తాడు. అశ్వత్థామ కల్కి సేనలకు పూర్తిగా శిక్షణ ఇస్తాడు. స్వామి ఏం చేస్తాడంటే భరతభూమి అంతా ఆక్రమించినటువంటి దుర్మార్గులను, మ్లేచ్ఛులను అందరినీ సంహరిస్తాడు. ఈ మ్లేచ్ఛులు ప్రజలను నానాహింసల పాలు చేస్తుండేవారు. అందువల్ల స్వామి వారిని సంహరిస్తాడు. రక్తం ఏరులై ప్రవహిస్తుంది. మ్లేచ్ఛులు చనిపోయిన తరువాత వాళ్ళ భార్యలు స్వామిపై యుద్ధానికి వస్తారు. స్వామి వారికి యుద్ధం చెయ్యవద్దని, ఆడవారితో యుద్ధం చెయ్యనని చెప్పి వారికి కర్మయోగాన్ని బోధిస్తాడు. తరువాత మోక్ష మార్గం వైపు వెళ్ళమని వారికి చెప్తాడు. పాపులనందరినీ సంహరించిన తరువాత స్వామి నైమిషారణ్యంలోని చక్రతీర్థంలో స్నానం చేస్తాడు. కుంభకర్ణుని మనుమరాలు కుతోధరి. అది పర్వతాకారంలో ఉన్న భయంకర రాక్షసి. ప్రజలను సంహరించి భయపెడుతూ ఉంటుంది. ఈ కుతోధరి జనులను విపరీతంగా పీడిస్తుందని తెలిసిన స్వామి హిమాలయాలలో ఉన్న ఆ భయంకర రాక్షసిని సంహరిస్తాడు. అది మరణించిన తరువాత ఆ రాక్షసి కుమారుడు స్వామితో యుద్ధానికి వస్తాడు. స్వామి పరశురాముడు ఇచ్చిన బ్రహ్మాస్త్రంతో వాడిని సంహరిస్తాడు. తరువాత స్వామి హరిద్వారం దగ్గరకు వచ్చి అక్కడ చాలా రోజులు తపస్సు చేస్తాడు. అక్కడకు అత్రి, వశిష్ఠుడు, వ్యాసుడు, భృగువు, నారదుడు, అంగీరసుడు, కృపాచార్యుడు మొదలగు వారు వచ్చి స్వామిని దర్శించుకుంటారు.
స్వామి బ్రహ్మవేత్తలైన వారందరినీ శాస్త్రోక్తంగా పూజిస్తాడు. బ్రహ్మవేత్తలు ఎక్కడికి వచ్చినా ఎప్పుడు ప్రతి అవతారంలోనూ స్వామి పూజిస్తూనే ఉంటాడు. మరువు దేవాపి అనేటటువంటి ఇద్దరు స్వామిని దర్శించుకుంటారు. వారు ఏమంటారంటే స్వామికి మోక్షం కావాలి స్వామి, అది మాకు అనుగ్రహించు అని అడుగుతారు. స్వామి ఏమంటాడంటే, మీరు మోక్షం ఏమిటి ఇప్పుడు అడుగుతున్నారు, మీరు ఎందుకు పుట్టారంటే రాబోయే కాలంలో చాలా ముఖ్యమైన కార్యాన్ని మీరు నిర్వహించాలి, అందువల్లే మీరు పుట్టారు అని స్వామి చెప్తాడు. మరువు అయోధ్యకు దేవాపి హస్తినాపురానికి రాబోయే కాలంలో రాజులవుతారని, వాళ్ళు రాజ్యాన్ని చక్కగా పాలిస్తారని స్వామి వారికి చెప్తాడు. ఇప్పుడు తనతో కలిసి శత్రువులతో యుద్ధం చెయ్యమని స్వామి వారికి చెబుతాడు. స్వామి ఒక చోట కృతయుగం ఒక బ్రహ్మచారి రూపంలో ఉండడం, ధర్ముడు అనే ధర్మదేవత దీనంగా బాధపడుతూ ఉండడం చూస్తాడు. స్వామి ధర్ముడిని బాధపడవద్దని చెప్పి ఆఖరు జైత్రయాత్రకు వెళతాడు. భూమండలంలో కొన్ని ప్రాంతాలలో భయంకరంగా జనులను పాపాత్ములు హింసిస్తూ ఉంటారు. అక్కడ గోమాంస భక్షణ, స్త్రీలను బంధించడం, అసహాయులను హింసించడం, చిన్నపిల్లలను బాధించడం విపరీతంగా చేస్తూ ఉంటారు. పైశాచిక చర్యలన్నీ కూడా వాళ్ళు చేస్తూ ఉంటారనమాట. కలి అక్కడ తాండవం ఆడుతూ ఉంటాడు. కలి అక్కడ ఉంటాడు. కోకా వికోక అనేటటువంటి వాళ్ళు కలి శిష్యులలాగా ఉంటారు ఇంచుమించు, అంత దుర్మార్గులు. వాళ్ళు అక్కడ ప్రజలను హింసిస్తూ ఉంటారు. వ్యతిరేక శక్తులు ఉన్న మానవులు దానవుల వలె అక్కడ చాలామంది ఉన్నారనమాట. స్వామి ఏం చేస్తాడంటే మరువు దేవాపి అనేటటువంటి వాళ్ళని తీసుకొని వెళ్ళి ఈ కోకా వికోకలను మిగతా దుర్మార్గులను స్వామి సంహరిస్తాడు. అది చూసినటువంటి కలి గాడిద మీద వెళ్ళిపోవడానికి సిద్ధమైపోతాడు. కలికి మరణం ఉండదు కదా. మళ్ళీ కొన్ని యుగాలు అయిన తర్వాత మళ్ళీ కలియుగం అయినప్పుడు మళ్ళీ అతడు వచ్చేస్తాడు. ఆ కలియుగం అయిపోయిన తర్వాత మళ్ళీ ధర్మ సంస్థాపన జరుగుతున్నప్పుడు మళ్ళీ మారిపోతాడు. మళ్ళీ కలియుగం వచ్చినప్పుడు వస్తూ ఉంటాడనమాట. అది కలి తాలూకా ధర్మం. అతను అలాగే చేస్తూ ఉంటాడు. ధర్మదేవత కృతయుగ పురుషుడు కలితో గొప్ప యుద్ధం చేస్తారు. యుద్ధం చేసి అతన్ని అక్కడి నుండి తరిమేస్తాడు. అలా కొన్ని సంవత్సరాలు అయిన తర్వాత మరువు దేవాపి తరువాత తమ తమ రాజ్యాలను పరిపాలించి సుభిక్షంగా ఆ రాజ్యాలను ఉంచుతారు. స్వామి వాళ్ళకి అదే విధంగా చెయ్యమని కూడా చెప్తాడు. భల్లాటపురం రాజు శశిధ్వజుడు, అతని భార్య సుశాంత, వీళ్ళిద్దరూ కూడా పరమ విష్ణు భక్తులు. స్వామి ఏం చేస్తాడంటే ఒక కార్యం కోసమని శశిధ్వజునితో యుద్ధం చేస్తాడు. అక్కడ స్వామి మూర్ఛపోయినట్టు నటిస్తాడు శశిధ్వజుని ఇంటికి వెళ్లాల్సి రావడం వల్ల. తరువాత శశిధ్వజుడు ఏం చేస్తాడంటే స్వామిని తీసుకొని తన ఇంటికి వెళతాడు. సుశాంత పరమభక్తురాలు కదా, స్వామికి అన్ని విధాల అర్చిస్తుంది, అన్ని విధాలా పూజిస్తుంది. స్వామి పాదాల మీద ఈ శశిధ్వజుడు సుశాంత పడి నమస్కరిస్తాడు. అయితే శశిధ్వజునికి భూదేవి రమ అనే పుత్రికగా జన్మిస్తుందన్నమాట. అందువల్ల స్వామి ఈ భూదేవి రూపంలో ఉన్న రమను వివాహం చేసుకోవడానికి శశిధ్వజుని దగ్గరకు వస్తాడు. ఆ విషయమే స్వామి శశిధ్వజునికి చెప్తాడు. వెంటనే శశిధ్వజుడు రమకు స్వామినిచ్చి వివాహం చేస్తాడు. ఈ శశిధ్వజుడు ఎవడంటే పూర్వజన్మలో సత్రాజిత్తు, ఈ రమ పూర్వజన్మలో సత్యభామ అన్నమాట. మళ్ళీ శశిధ్వజుడు పూర్వజన్మలో స్వామికి ఏ విధంగా సత్యభామనిచ్చి వివాహం చేశాడో ఈ జన్మలో అలాగే రమనిచ్చి స్వామికి వివాహం చేస్తాడు. అది అతను పూర్వజన్మ సుకృతం, పుణ్యం, జన్మజన్మల పుణ్యం కాబట్టి ఆ విధంగా చేస్తూనే ఉంటాడు. తరువాత కల్కి ప్రభువు రమను తీసుకొని శంబలను చేరుకుంటాడనమాట. కలి దూరం వెళ్ళిపోవడం వల్ల భూమండలం ప్రశాంతంగా ఉంటుంది, సత్యయోగ లక్షణాలను పుడికిపుచ్చుకుంటుందన్నమాట. కల్కి పద్మారమలతో శంబలను చేరుకుంటాడు కదా, అక్కడ చాలా సంవత్సరాలు మళ్ళీ రాజ్యపాలన చేస్తాడు. అప్పుడు కలి లేడు కాబట్టి ఈ శంబల నగరం జనులందరూ చూడగలుగుతారు. ఇప్పుడు కూడా మనం కలియుగంలో శంబల నగరం ఎవరూ చూడలేరు. ఇప్పుడే కొంచెం కనబడుతుందని చెప్తున్నారు. అది ఎంతవరకు నిజమో మనకు తెలియదు. పుణ్యాత్ములకు కనబడుతుందంట. మళ్ళీ కలియుగం అంతమైపోయిన తర్వాత మళ్ళీ శంబల నగరం అందరికీ కనబడుతుంది. అది గొప్ప పుణ్యనగరం అన్నమాట. ఒకసారి నారదుడు కల్కి ఉన్న ప్రదేశానికి వస్తాడు. వచ్చిన తర్వాత కల్కి తల్లిదండ్రులకు చెప్తాడు, అయ్యా, ఈ కల్కి భగవానుడు ఎవరో కాదు, శ్రీ మహావిష్ణువే మీకు బిడ్డగా పుట్టాడు, మీరు ఇప్పటి వరకు ఆ విషయం తెలుసుకోలేకపోయారా అంటాడు. కల్కి తల్లిదండ్రులు చాలా బాధపడతాడు. అయ్యో, శ్రీ మహావిష్ణువే మా బిడ్డగా పుట్టాడా, అయినా మేము ఆ విషయం తెలుసుకోలేకపోయామా, పోనీ ఈనాటికైనా మాకు ఆ విషయం తెలిసిందని పరమానంద భరితులవుతారు. అయిన తర్వాత ఇంకా ఈ జన్మను చాలిస్తాం, ఇంకా ఈ జన్మ మాకు అవసరం లేదు, స్వామిని కళ్ళారా చూసుకున్నాం అంటారు. అని వాళ్ళు దేహం చాలిస్తారు.
వాళ్లకు కల్కి స్వామి ఉత్తర క్రియలు చేస్తాడు. తరువాత స్వామి అవతార పరిసమాప్తి చేయాలని అనుకుంటాడు. అనుకొని ప్రజలందరికీ ఈ విషయం తెలియజేస్తారు. ప్రజలు ఒప్పుకోరు. స్వామి మీరు మాతోనే ఉండాలి, మీ అవతారం ముగించవద్దు అని బాధపడుతుంటారు. కానీ స్వామి అలా చెప్పడు. ఇప్పటికి ఇది ముగించాలి, వెళ్లాల్సి ఉన్నది, చాలా కార్యం ఉంటుంది కదా స్వామికి, ఈ అవతారం ఇంతవరకే అని చెప్పి స్వామి అవతారం ముగించుకోవడానికని హిమాలయాల దగ్గరికి వెళ్ళి శంకు చక్రాలతో చతుర్భుజాలతో జనులకు దర్శనమిస్తాడు. పద్మారమలు స్వామిలో లీనమైపోతారు. తరువాత స్వామి వైకుంఠాన్ని చేరుకుంటాడు. ఈ కథ విన్నవారు, చదివినవారు మరణానంతరం విష్ణులోకాన్ని చేరుకుంటారు అని ఫలశ్రుతిలో చెబుతారు. సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు. స్వస్తి.